హాయ్ అండి. నేను రత్న. ఇప్పుడు కోడిగుడ్లు పులుసు పెట్టుకుందాం. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చాలా తొందరగా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కోడిగుడ్లు, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు రసం అవన్నీ రెడీ చేసి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కోడిగుడ్లకి కొంచెం ఇలా హోల్స్ పెట్టుకుని టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటితో కొంచెం ఇలా చిల్లు పెట్టుకుంటే పేలకుండా ఉంటాయి. ఇలా నాలుగు పక్కన కొంచెం ఘాట్లు కానీ టూత్ పిక్స్తో హోల్స్ కానీ పెట్టుకుంటే పేలవు. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు కోడిగుడ్లు వేసాను. కొంచెం ఇవి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ గుడ్లను కొంచెం ఇలా వేపుతున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇవి వేగుతుండగా కొంచెం పసుపు వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా కనపడతాయి. ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఈ కూర. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగానే అయిపోతుంది. కొద్దిగా పసుపు వేసాను. లంచ్ బాక్స్లకి చాలా అంటే చాలా తొందరగా అయిపోద్ది కూర. కోడిగుడ్లు వేగిపోయినాయి కదా, పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, దీంట్లో కొద్దిగా సోంపు వేసుకుంటున్నాను. కొంచెం గ్యాస్ ట్రబుల్ అవి ఉన్నా కొద్దిగా అరుగుదల బాగా అవుతుంది. ఒక చిన్న స్పూను సోంపు వేసాను. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని 4 పచ్చిమిర్చి, ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అందరు పిల్లలు ఎక్కువ టీవీలకి ఫోన్లకి అతుక్కుపోతున్నారు. అప్పుడప్పుడు కొంచెం టెంపుల్స్కి, గోశాలలకి వాటికి తీసుకెళ్తూ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. బాడీ ఎక్సర్సైజ్లు ఏమి ఉండట్లేదు పిల్లలకి. అందరికీ అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత యాక్టివ్గా పని చేసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా, ఒక కప్పు టమాటా ముక్కలు వేసాను. కట్ చేసిన టమాటా ముక్కలు ఇవి కొంచెం మగ్గే వరకు వేగనిద్దాం. కొంచెం ధనియాల పౌడర్, కొద్దిగా ఒక స్పూను జీలకర్ర పౌడర్, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇవి ఒకసారి ఇలాగా ఉల్లిపాయ ముక్కలకి ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిసేటట్టు వేపుతున్నాను. ఇప్పుడు కొంచెం కారం, సరిపడా కారం ఇలా వేసుకుంటే కూర కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా అన్నీ మగ్గేటప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుంటే. ముందు
ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, అవి కూడా వేసేసాను. ఇవన్నీ ఇలా మగ్గనిచ్చి చింతపండు పులుసు వేసేస్తున్నాను. నానబెట్టుకున్న చింతపండు పులుసు. కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే గుజ్జంతా తొందరగా వచ్చేస్తుంది. చింతపండులో రసం బాగా వస్తుంది వేడి నీళ్ళు వేసుకుంటే. ఒకసారి ఇలా కొంచెం వాటర్ పోసి అదంతా అలా వేసేస్తే పులుసు ఉడికిపోతూ ఉంటుంది కోడిగుడ్లు కూర. ఆ కోడిగుడ్లు ములిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఒకసారి అటు ఇటు కదుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసాను. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. కూర ఉడుకుతుంది కదా, అలా 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాం. వాటర్ అంతా కొంచెం దగ్గర పడే వరకు, పులుసు చిక్కబడే వరకు ఇలాగా ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పైన కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, కరివేపాకు అయినా వేసుకోవచ్చు. ఇలా రైస్లో పెట్టేసుకుని తినేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు పులుసు. బ్రౌన్ రైస్తో తింటున్నాను. చూడండి, టేస్ట్ చేద్దాం రండి. కోడిగుడ్డు బాగా వేగింది, చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.